మహేశ్వరివే మధురాసల మంజరివే మంత్రాక్షరివే మగ శ్వాసల అంజలివే. ఏంటి వాళ్ళ డార్లింగ్ ఇంకా కాల్ చేయలేదు? వీకెండ్ వచ్చింది, పబ్కి వెళ్ళాలి. వీడి టార్చర్ ఎక్కువైపోయింది. హలో 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 బంగారం ఏం చేస్తుంది? రేట్ పెరిగిపోతుంది. అది కాదమ్మా, వెండి రేట్ గురించి నాకు తెలియదు. నేను ఇప్పుడు అర్జెంట్ గా నేను చూడాలమ్మా. వాట్సాప్ పిక్ పంపిస్తాను చూసుకో. వాట్సాప్ కాదు, నేను డైరెక్ట్ గా చూడాలి ప్లీజ్. కుదరదు సిద్ధు. అబ్బా నువ్వు అలా అంటే నేను సూసైడ్ చేసుకుంటా చెప్తున్నా. ప్రతిసారి సూసైడ్ చేసుకుంటా ఎప్పుడు చేసుకోవు. నీ అంకమ్మ ఇదేమన్నా హెయిర్ కట్టే మాట్లాడితే చేసుకోవడం పెరిగితే లవ్ లో సూసైడ్ పెళ్లి చేసుకో ఏదో చెప్తావు అలా ఫార్మాలిటీకి అంతే. అవన్నీ తెలియదు, నేను ఇప్పుడు చూడాలి అంతే. నేను ఇంటికి వస్తున్నాను. సిద్ధు ఏంటి ఇంట్లో ఎవరు లేరు? ఇంట్లో ఎవరు లేరు? ఇంటికి నేను రమ్మని చెప్పను. ఇగో నువ్వు రెడీగా ఉండు, నేను వచ్చేస్తాను అంతే. 2 minutes లో ఉంటా. బాయ్. ఫోన్ పెట్టే. హలో హలో అను, ఏమనాలి? ఏంటి ఇంటి తాళం వేసింది? ఇంట్లో ఎవరు లేరని చెప్పాను కదా. ఇంట్లో ఎవరు లేరని చెప్తే నువ్వు కూడా లేవా? నీ అంక మాది క్లియర్ గా చెప్పొచ్చు కదా. ఇంట్లో ఎవరు లేరు, ఒక్క మీరు వెయిట్ చేస్తున్నావు అని చెప్పి బయటకు వచ్చేసి అలా కూర్చొని. నీకు ఆరాటం ఎక్కువ, పోరాటం తక్కువ. ఏంటి నన్ను ఎలాగన్నా నేను ఇప్పుడు కలవాలి ప్లీజ్. ఏదో చేద్దామే. ఒక పంచయ్య, ఒక పంచి 4 పంచి రాస్తాడు రాస్తే. పడిందా మొహం మీద? సరే ఒక పంచే, రాత్రికి నేను వచ్చేస్తాను. 11-12 మధ్యలో వచ్చేసి. ఓకే 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 బై డార్లింగ్, సీ యూ. మనకి ఎవరో ఒకడు బకరాగాడు కావాలి. ఎవడో ఫోన్ చేయాలి? రాంప్రసాద్. హలో హలో. అరే రాంప్రసాద్, పనిలో ఉన్నావా? లేదు, ఆటోలో ఉన్నా. ఆటో ఆపి అర్జెంట్ బండి వేసుకుని ఇక్కడ రా. ఎక్కడికి? ఇక్కడంటే అక్కడ స్టేజ్ మీద ఉంటాను, స్కిట్ చేస్తున్నా. స్టేజ్ మీదకి రా. వస్తా. ఏరా ఏంటి? తిన్నావా? లేదురా. ఏ ఫాస్టింగ్. దేనికి? ఉపవాసం. ముక్కున్నా. ఏం మొక్కున్నావు? అదే స్కిట్ కొట్టాలి బాగా చేయాలని. ఇటు బాగా చేస్తే కొడతాంగా. అదే నువ్వు బాగా చేయాలని ముక్కున్నా. చెప్పు. నా గర్ల్ ఫ్రెండ్ అను ఉంది కదా. అను ఉంది. ఇవాళ రాత్రి వాళ్ళ ఇంట్లో ఎవరు ఉంటారంట 11-12 మధ్యలోని. ఆ మధ్యలో నన్ను వచ్చేమందరా ముద్దిస్తానంది. పదల్దాం. నువ్వురా ఫ్రెండ్ అంటే. ఏ నీ గర్ల్ ఫ్రెండ్ నాకు ముద్దిప్పిస్తున్నా చూడు. సూపర్ రా. తొక్కు తీసి కొడతాను. నేను లోపలికి వెళ్ళి ముద్దు పెట్టినప్పుడు వాళ్ళ డాడీ రాకుండా బయట నువ్వు కాపలాగాయడానికి నేను రమ్మని చెప్పాను అంటున్నా. సరే వాచ్మెన్. వాళ్ళ డాడీ రాగానే నువ్వు హార్న్ కొట్టు. నేను హార్న్ కొడితే నేను బయటకు వచ్చేస్తాను. ఓకే. నీకు క్లియర్ కదా? క్లియర్. ఏమవుతుంది? నువ్వు బయట రాగానే నేను హార్న్ కొడతా, డాడీ వచ్చేస్తారు. వాళ్ళ డాడీ వచ్చినప్పుడు నువ్వు హార్న్ కొట్టు, నేను బయటకు వచ్చేస్తా. ఓకే క్లియర్. ఏంటి? నువ్వు వచ్చి హార్న్ కొడితే లోపల డాడీ బయటకు వస్తారు. చేస్తారు. నేను హార్న్ కొడితే నువ్వు బయటకు వస్తా, డాడీ వస్తారు. హార్న్ కొట్టు. ఓకే. ఏంటి ఏం చూస్తున్నావు? 10-11 మధ్యలో రమ్మంది. పడతానా లేదా అని చూస్తా. కనబడకుండా మెల్లిగా వెళ్ళాలి. ఏం చేస్తున్నారా? ఎవరు కనబడకుండా వస్తున్నానే. ఎవరికి కనబడొద్దనే కదా రాత్రిపూట రమ్మన్నది. కరెక్టే. ఇగో లైట్లు ఆడిపోయి. ఈ లైట్లు ఉంటేనే అంతంత మాత్రం కనబడతాడు. వీడికి లైట్లు ఆడుకోవాలి. మళ్ళీ మీ డాడీ వచ్చేస్తాడు. నువ్వు అర్జెంట్కి వచ్చి. సార్ ఎక్కడికి వెళ్తున్నారు? ఆపండి సార్. ఏమన్నారు? నేను ఆడుకోవడం మీరు వెళ్ళిపోతారు. నేను ఆడుకుంటా పెద్దతాడు వెళ్ళ లోపలికి. అంటే మా ఫ్రెండ్ ఉన్నాడు సార్ లోపల, అందుకనే. మా ఫ్రెండ్ ఆడుకుంటా బయటకు వస్తాను సార్, అందుకనే. సార్ నాకు చిన్న డౌట్ సార్. ఇప్పుడు ఒక ముద్దు పెట్టుకోవడానికి ఎంత టైం పడుతుంది సార్? మీరు ఆన్సర్ చెప్పడానికి ఎంత టైం పడుతుంది? పోనీ ముద్దులేండి. ఈ ముద్దు ఎంతసేపు పడుతుంది చెప్పండి. 5 నిమిషాలు.
5 నిమిషాలు ఆడేది సార్, అరగంట ఇంకా లోపలికి వెళ్ళి మా ఫ్రెండ్ అండి. ఫ్రెండ్ కదా, ఒకసారి మీరు నా బండి చూస్తానండి, వెంటనే వచ్చేస్తాను. 5 minutes వచ్చేస్తా. ఎందుకు సార్ లోపలికి? నువ్వేనా కదా అలా హార్న్ కొట్టమని? అవును, అలా చెప్పి హారన్ కొట్టు. అలా వచ్చాడు, మరి హారన్ కొట్టు లోపలికి వచ్చాయంట్రా? బండి దాకా పట్టుకొస్తా నువ్వే. బండి నా దగ్గర ఉందా? డాడీ వచ్చారు, ఇప్పుడు ఏం చేయాలరా? నేను బయటికి హార్న్ కొడతాను, బయటకు బయటికి హారన్ కొడుతున్నా, బయటకు వస్తాను, బయట ఉన్నాడు. ఇద్దరు కలిసి వెళ్ళిపోదాం, పదరా. అలా బయట ఉన్నాడు, చాలా డేంజర్. అసలు రక్త చరిత్ర 2 అంటాడు. ఏం చేయాలి మరి? నువ్వు టెన్షన్ పడద్దు, నేను బయటికి వెళ్ళి మేనేజ్ చేస్తాను, నువ్వు ఇక్కడైతే మేనేజ్ చేయి. అరే టెన్షన్ ఉందిరా. ఓ పంచే, నువ్వు బయటికి వెళ్ళి మేనేజ్ చేయి, ఇక్కడ మేనేజ్ చేస్తాను నేను. నువ్వు ఎందుకున్నావు ఇక్కడ? నువ్వు బయటికి వెళ్ళి మేనేజ్ చేయి, నేను ఇక్కడ ఎదురు చేస్తాను. సార్ సార్ అలా సౌండ్ చేయదు సార్, హార్న్ ఒక బయటకు వచ్చేయగలడు. వేయలేమో మా ఫ్రెండ్ సార్. అదే హార్న్ చూస్తున్నా అక్కడ ఉంది. ఏం సరే మనిషి తినిపోతా హార్న్ కొట్టు ఒక రాయడు బయటికి ఒకరి సైడ్ వస్తాను బయట హార్న్ కొడుతుంది. ఇన్వెస్ట్ రావా బయటికి నువ్వు? బయట ఉంది, నేను మై గాడ్, ఏదో మేనేజ్ చేయరా, నీకు దండం పెడతాను. నేను ఇక్కడ మేనేజ్ చేస్తాను, బయటికి మేనేజ్ చేయి. నువ్వు నా మాట నా గర్ల్ ఫ్రెండ్ మీద పడద్దు. నువ్వు వెళ్ళి బయట బాబు ఏదో చేయాలి, పంపిస్తారా? అరే అరే, నేను మంచిగా దాక్కుంటాను, ఎవరు చెప్పొద్దు. వచ్చే సార్ వచ్చాడు. ఇప్పుడు హార్న్ కొట్టినా ఆవిడ రాడు సార్. ఏమో సార్, సిచ్యువేషన్ వాళ్ళు డిమాండ్ చేస్తుంది. నేను చెప్తాను సార్, మీరు వెళ్ళిపోండి. మంచిదే లేదు సార్, నేనేం చేస్తున్నాను సార్, నేను జనాభా లెక్కలకు చూస్తుంటాను సార్. అంటే నైట్ టైం అయితే అందరూ ఇంట్లో ఉంటారు కదా సార్, కరెక్ట్ లెక్క తెలిసిందని ఈ టైంకి వచ్చాను సార్. సార్ మీ ఇంట్లో జనాభా లెక్కలు నేను వస్తున్నాను సార్, పదండి. ఏం లేదు నాన్న, ఏం లేదు సార్ మంచి కదా ఒక టెన్షన్ వస్తుంది కదా సార్. మంచి వచ్చాయి కదా, మనిషిని చూస్తే కొంచెం టెన్షన్ వస్తుంది కొత్త వాళ్ళకి. మీ పేరు సార్? అర్థమైందా సార్? మీ అమ్మాయి పేరు? తర్వాత అవును, మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు సార్? మంచం కింద కలిపి మొత్తం 3. అదే అదే నా మీద కలిపి మొత్తం 3. ఓకే సార్, మీకు టాయిలెట్ వస్తుందా? నాకు రావట్లేదు. ఈరోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం కవిత రాశారు. వెయ్యి ఆ సౌండ్ కి I love you. ఏమంటుంది